వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అంటే హెచ్ఆర్ స్పెషలైజేషన్ వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ వన్ వీడియో లాగా డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ క్విక్గా నేను రివైజ్ చేసేస్తాను, ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒక స్మాల్ గ్లిమ్స్ లాగా ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 1 hour ముందు మీరు చూసుకున్నా కూడా యూ విల్ హ్యావ్ ద క్లారిటీ అబౌట్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్. ఓకే, సో యూనిట్ నెంబర్ 1లో మనకి ఫస్ట్ మీరు నేర్చుకున్నది లీడర్షిప్ అంటే ఏంటి. ఓకేనా, వాట్ ఈజ్ మీన్ బై లీడర్షిప్. ఒక లీడర్షిప్ అంటే ఏంటంటే, ఒక లీడర్ అంటే ఎవరైతే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారో, ఎదుటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారో వాళ్ళని మనం లీడర్ అని అంటాం. అంటే ఒక గోల్ని అచీవ్ అవ్వనికే ఆ పర్టికులర్ గుడ్ డెసిషన్స్ అండ్ సపోర్ట్స్ ద టీమ్. హీ ఆర్ షీ ఈజ్ ద పర్సన్ హూ విల్ ఎంకరేజెస్, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని మనం లీడర్స్ అని అంటాం. ఓకేనా, వాళ్ళు గైడ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు, మన యొక్క గోల్ని రీచ్ అవ్వనికే చూస్తారు. సో ఒక ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అసలు ఈ లీడర్షిప్లో అంటే, గైడెన్స్ ఉంటుంది, ఎస్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లైక్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ అనమాట. వాళ్ళు ఏం చెప్తే మనం అందరం నమ్మేటట్టుగా వాళ్ళు ఉంటుంది అనమాట. విజనరీ ఉంటుంది లీడర్షిప్కి, కమ్యూనికేషన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ, టీమ్ వర్క్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాన్ఫిడెన్స్, అడాప్టబిలిటీ, పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ పాయింట్స్ మనకు ఉన్నాయి కదా. అంటే ఒక లీడర్ అనేటానికి ఇన్ని ఫీచర్స్ అనేది ఉండాలి అని అర్థం. ఓకేనా, సో లీడర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, కూన్స్ అండ్ ఓడర్నల్ ఏం చెప్పారనంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ఇన్ఫ్లుయెన్స్ that art or process of influencing people so that they will strive willingly towards the achievement of group goals ni achieve cheyanike people ni correct way lo influence chese valle leader అని చెప్పి అకార్డింగ్ టు కూన్స్ అండ్ ఓడోనల్ వాళ్ళు అన్నారనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, బిజినెస్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విల్ గ్రో, ఎంప్లాయీస్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నీ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, రిటెన్షన్ ఆఫ్ ఎంప్లాయీ తగ్గుతుంది, అండ్ మోటివేషన్ అదర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెన్స్ కిందికి వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి ఫీచర్స్. సో ఒక పర్టికులర్ సక్సెస్ఫుల్ లీడర్ లాగా ఉండాలంటే వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు లీడర్ అయితే అయిపోరు కదా. సో ఇంటెలిజెంట్ ఉండాలి, హానెస్ట్ ఉండాలి, కాంపిటీటర్ లాగా ఇచ్చినట్టుగా ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి, వాళ్ళకి ఫేర్ మైండెడ్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. సో ఇవన్నీ బెటర్ క్వాలిటీస్ అనమాట, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లీడర్స్లో మొత్తం 5 ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ లీడర్, ఇంకొకటి సిచ్యువేషనల్ లీడర్, ఇంకొకటి అపాయింటెడ్, ఇంకొకటి ఫంక్షనల్, అండ్ ఇంకొకటి చెరిస్మాటిక్ అంటే కొంతమందికి పుట్టుకతోనే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, లేదంటే మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేదంటే ఇంకా డిఫరెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెరిస్మాటిక్ అనమాట. నెక్స్ట్ ట్రెడిషనల్ లీడర్స్ ఉంటుంది, అంటే వాళ్ళ తాత, వాళ్ళ డాడీ, వీళ్ళు అట్లా లైక్ అలా వచ్చే వాళ్ళని ట్రెడిషనల్ లీడర్స్ అంటాం. సిచ్యువేషనల్ లీడర్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కోర్కు మాత్రమే వీళ్ళు ఉంటారనమాట. కొంతమంది లీడర్స్ని అపాయింట్ చేసుకుంటాం. సో ఇట్లా డిఫరెంట్ వేస్ అనేది ఉన్నాయి. సో ఒక ఎథికల్ లీడర్షిప్లో హానెస్టీగా ఉండాలి, జస్టిస్ ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఆర్ గ్రూప్లో కరెక్ట్గా ఉండాలి, సర్వీస్ ఇచ్చినట్టుగా ఉండాలి. ఈ 5 క్వాలిటీస్ అనేది ఒక లీడర్షిప్కి ఎథికల్ క్వాలిటీస్ అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ద థింగ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ స్టైల్స్ అనేది ఉంది. ఇందులో మీకు ఫస్ట్ ఆటోక్రటిక్ అని ఉంటుంది. ఆటోక్రటిక్ అంటే ఏంటి, ఒక లీడర్ తనకి తాను డెసిషన్స్ తీసుకోవడం. ఒక ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకో తనంతలో తానే డెసిషన్స్ తీసుకోవడం. నెక్స్ట్ పార్టిసిపేటివ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఏంటంటే, ఇందులో 3 టైప్స్ ఉంటాయి. కన్సల్టేటివ్, కాన్సెన్సస్ అండ్ డెమోక్రటిక్ అని చెప్పి. సో కన్సల్టేటివ్ అంటే ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంటారు లీడర్, బట్ వాళ్ళ ఎంప్లాయీస్తో కన్సల్ట్ అవుతారు మళ్ళీ నీ ఒపీనియన్ ఏంటి అన్నట్టు. నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే ఏంది, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిందే వింటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఎంప్లాయీస్ అనుకోండి, మీరు చెప్పిందని నువ్వు ఫైనల్ చేయడం. సో అట్లా డిఫరెంట్ స్టైల్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రీ రేంజ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అంటే డు నాట్ ఇంటర్ఫియర్, వాళ్ళు ఎవ్వరు ఇంటర్ఫియర్ అనేది చేయరనమాట. ఓకేనా, నెక్స్ట్ 3 స్కిల్ అప్రోచ్ అని ఉంది. అంటే ఈ 3 స్కిల్స్ అనేది ఓ లీడర్షిప్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి టెక్నికల్ స్కిల్, ఇంకొకటి హ్యూమన్ స్కిల్, ఇంకొకటి కాన్సెప్షువల్ స్కిల్. అంటే టెక్నికల్గా వాళ్ళు లైక్ హీ ఆర్ షీ షుడ్ బీ లైక్ మోర్ ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్గా ఉండాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, స్టెప్స్ టు ఇంప్రూవ్ లీడర్షిప్ స్టైల్స్. లీడర్షిప్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి మేము స్టెప్స్, ఫస్ట్ నువ్వు రికగ్నైజ్ చేయాలి, తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలి, గోల్స్ని డెవలప్ చేసుకోవాలి, యూ నీడ్ టు సీక్ ఫర్ అదర్స్, వాళ్ళ ఒపీనియన్ ఏందో తెలుసుకోవాలి, అండ్ స్ట్రైవ్ ఫర్
లీడర్షిప్. ఇది మీకు ప్రాసెస్ అనమాట, లైక్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ వన్ విఐఎం అంటే విజన్ ఇన్స్పైరింగ్ మొమెంటమ్ అని అంటాం. ఓకేనా, ఇది ఒక టూల్ అనమాట. లీడర్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాళ్ళ యొక్క రోల్ని పర్ఫామ్ చేయనీకే ఈ విఐఎం అనేది యూజ్ చేస్తారు. విజన్ ఇన్స్పిరేషన్ మొమెంటమ్ అని అర్థం. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్లో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆల్సో మళ్ళీ తిప్పి అవే పాయింట్స్ ఉంటాయి మీకు. సో టాస్క్ రిలేటెడ్లో ప్యాషన్, కరేజ్ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, ఎక్స్ట్రోవర్షన్ ఉండాలి, ఇట్లుంటాయి. నెక్స్ట్ 5 బిగ్ పర్సనాలిటీ ట్రేట్స్ అంటే ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి ఆ ఒక పర్టికులర్ లీడర్. నెక్స్ట్ ఏంటి, అగ్రీనబుల్నెస్ అంటే అగ్రీ చేసినట్టుగా ఉండాలి, ఎప్పుడు అవతల వ్యక్తి చెప్పింది అగ్రీ చేయను అన్నట్టుగా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండొద్దు. కాన్షియస్నెస్ ఉండాలి, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి, ఓపెన్నెస్ అండ్ అదర్ ట్రేట్స్. ఇవన్నీ డిఫరెంట్ బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్ అనమాట. ఇది మీకు యూనిట్ నెంబర్ 1లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. యూనిట్ 2లో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనం నేర్చుకున్నాం. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంది, ఈ ప్రోగ్రామ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అంటే గుడ్ లీడర్స్కి ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏమేమి నాలెడ్జ్ ఉండాలి, ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు ఎలా ఒక గుడ్ లీడర్ అవుతారు అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ టీచింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదొక ప్రోగ్రామ్ ఆరల్స్ అనే యాక్టివిటీ ఇండివిజువల్ ఒక ఎఫెక్టివ్ లీడర్ అవ్వడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఫీచర్స్ ఏముంటాయంటే గోల్ ఓరియంటెడ్ని ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఉంటుంది, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తారు, రెగ్యులర్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటారు ఎంప్లాయీస్ నుంచి, కంటిన్యూస్ సపోర్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది, కరేజ్ లైక్ ఎంకరేజెస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, మోటివేట్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి, యాక్టివిటీస్ ఆఫ్ లీడర్షిప్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలంటే ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ డిసిప్లిన్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ మెంటరింగ్. ఈ 5 యాక్టివిటీస్ అనేది వాళ్ళు చేయాలి. ఫస్ట్ అవేర్గా ఉండాలి అసలు ఏంది అనేది. నెక్స్ట్ వాళ్ళు డిసిప్లిన్ ఉండాలి. ఒక లీడర్ డిసిప్లిన్ లేనప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎలా డిసిప్లిన్ ఉండదు కదా. నెక్స్ట్ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ యొక్క సబార్డినేట్స్కి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ మెంటరింగ్ కూడా చేయాలి. ఓకేనా, ఇలా కాదు ఇలా అన్నట్టుగా చూపించాలన్నమాట. సో దీని ఒక ప్రాసెస్ ఏంటంటే ఐడెంటిఫికేషన్, క్రియేషన్, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ పొటెన్షియల్ స్కిల్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఈ 4 ప్రాసెస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇందులో అప్రోచెస్ ఆఫ్ లీడర్షిప్ అని ఉంటుంది. ఇందులో ఫస్ట్ మీకు ట్రైట్ అప్రోచ్ అని ఉంది. అంటే లీడర్కి కొన్ని పర్సనల్ క్వాలిటీస్, స్పెసిఫిక్ క్వాలిటీస్ అనేది ఉంటుంది. లైక్ కరేజ్ కానివ్వండి, హానెస్టీ కానివ్వండి, ఇట్లాంటి క్వాలిటీస్ అనేది వాళ్ళకు ఉంటాయి. ఇది ట్రైట్ అప్రోచ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ బిహేవియర్ అప్రోచ్ అంటే ఏంది, ఒక లీడర్ ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి బిహేవియర్ అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కంటింజెన్సీ అని అంటే ఏంది, లీడర్షిప్ స్టైల్ సిచ్యువేషన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సిచ్యువేషన్ అప్రోచ్ అంటే ఏంది, లీడర్స్ చేంజ్ దేర్ స్టైల్, వాళ్ళ యొక్క స్టైల్ని చేంజ్ చేస్తారు సిచ్యువేషన్ని బట్టి ఆర్ పీపుల్ని బట్టి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్రోచ్ అంటే ఏంది, సబార్డినేట్స్ని కానీ వాళ్ళ అదర్స్ని కానీ మోటివేట్ చేస్తారనమాట. నెక్స్ట్ సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏంది, లీడర్ అనేటోడు ప్రజలకి కానీ సర్వెంట్ అనేటోళ్ళకి సర్వ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే లీడర్ మెంబర్ ఎక్స్చేంజ్ థియరీ, ఎల్ఎంఎక్స్ అని అంటాము. సో ఇదేం చేస్తుంది అంటే ఆల్ టీమ్ మెంబర్స్ని సమ్ పీపుల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది లీడర్స్ ఇన్ గ్రూప్ అండ్ అవుట్ గ్రూప్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక లీడర్కి కొంతమంది అందరూ సమానంగా చూడడు వాడు. కొంతమంది ఇన్ గ్రూప్లో ఉంటారు, కొంతమంది అవుట్ గ్రూప్లో ఉంటారు. ఇన్ గ్రూప్లో అంటే ఏంటి, వెరీ వెరీ క్లోజ్ టు ద లీడర్. ఓకేనా, వాళ్ళు కొంచెం ట్రస్ట్ వర్తీనెస్ లాగా ఉంటారనమాట. అవుట్ గ్రూప్ అంటే ఏంటి, వాళ్ళు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. సో ఈ ఎల్ఎంఎక్స్ థియరీ ఏం చెప్తుందనంటే వాళ్ళ ఫాలోవర్స్ని, వాళ్ళ లీడర్ యొక్క థింగ్స్ని ఫాలో అవ్వడానికి ఇట్ విల్ బి వర్క్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తుంది, లీడర్స్ని ఎంకరేజ్ చేస్తుంది, బెటర్ కమ్యూనికేట్ చేస్తుంది, అన్ఫేర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, కమ్యూనికేషన్ సేమ్ మళ్ళీ ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్పిసి మోడల్. అంటే ఎల్పిసి అంటే ఏంటి, లీస్ట్ ప్రిఫర్డ్ కోవర్కర్. ఇదేం చేస్తుందంటే ఇది ఒక మెథడ్, వాట్ కైండ్ ఆఫ్ లీడర్ యు ఆర్ అండ్ వెన్ యువర్ స్టైల్ విల్ వర్క్ బెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఇది అండర్స్టాండ్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ మోడల్ హెల్ప్స్ డిసైడ్స్ వెన్ టైప్ ఆఫ్ అనేది, ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, లో ఎల్పిసి, హై ఎల్పిసి అని చెప్పేసి. సో హై ఎల్పిసి అనేది ఆర్గనైజేషన్స్కి కానీ బిజినెస్కి కానీ చాలా యూస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క వీక్నెస్ ఏంటంటే ట్రైనింగ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకపోవచ్చు, ఫిక్స్డ్ లీడర్షిప్ స్టైల్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు, అండ్
ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి ఇట్ ఈస్ లైక్ డిఫికల్ట్ ఉంటుంది అని చెప్పేసి దీని గురించి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ విఐఎం మనం ఫస్ట్ నేర్చుకున్నాం కదా, విజన్, ఇన్స్పిరేషన్, మొమెంటమ్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ సెల్ఫ్ లీడర్షిప్ అంటే వాళ్ళకి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం. నెక్స్ట్ యూనిట్ 3లో మీరు కాన్సెప్ట్ అనేది చేంజ్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో చేంజ్ అంటే ఏంది, పాత దాంతో కంపేర్ చేసుకుంటే సంథింగ్ ఇట్ విల్ బి డిఫరెంట్. ఓకేనా, దాన్ని మనం చేంజ్ అని అంటాం. ఇదేం చేస్తుంది అంటే ప్రజెంట్ స్టేజ్ నుంచి ఫ్యూచర్లో బెస్ట్ స్టేజ్కి తీయనికే ఈ గ్రోత్, సర్వైవల్ ఇవన్నీ మనకి ఉంటుందన్నమాట. ఒక చేంజ్ ఎందుకు చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి పెట్టినాం, ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి, డెఫినెట్గా మనం చేంజ్ చేస్తాం కదా. ఎందుకు చేంజ్ చేస్తాము, టు గెట్ ది బెస్ట్ రిజల్ట్స్, అంతే కదా. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుంది, టెక్నాలజీ చేంజ్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది, సర్వైవల్ అనేది ఉంటుంది, గోల్ని సెట్ చేస్తుంది, గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్గా నీ యొక్క మార్కెట్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎక్స్పాండ్ అవుతుంది, ఎంప్లాయీస్కి ట్రైనింగ్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రాటజిక్ చేంజ్ ప్రాసెస్. ఈ స్ట్రాటజిక్ చేంజ్ ప్రాసెస్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది మనకి సెట్ అవ్వకపోతే ఇప్పుడు స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని దాన్ని చేంజ్ చేయడం, అంటే గోల్స్ని కానివ్వండి, ప్లాన్స్ని కానివ్వండి చేంజ్ చేయడం. దీని యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్లియర్ విజన్ అనేది ఉంటుంది, లీడర్షిప్ సపోర్ట్ ఉంటుంది, ఫర్మ్ స్ట్రక్చర్ని బట్టి మనం డిసైడ్ చేయాలి, మానిటర్ చేస్తాము, ఫీడ్బ్యాక్ చేస్తాము, టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ పాయింట్స్ మీకు రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ హాట్స్పాట్స్ చేంజ్ కల్చర్ అని అంటాం. ఈ హాట్స్పాట్స్ చేంజ్ కల్చర్ అనేది ఎమోషనల్ చేంజెస్ దట్ ఇండివిజువల్ గో త్రూ వెన్ ఫేస్డ్ చేంజ్. ఇప్పుడు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, యాక్చువల్లీ మీది మార్నింగ్ షిఫ్ట్, కొన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు, ఒక 2 years నుంచి చేస్తున్నారు, సడన్గా మీకు నైట్ షిఫ్ట్ వేస్తే మీకు ఎమోషనల్గా కొంతమంది స్టేబుల్గా ఉండకపోవచ్చు. దాన్ని హాట్స్పాట్స్ చేంజ్ కర్వ్ మెథడ్లో చెప్పారనమాట. ఇందులో ఏమేమి ఉంటాయనంటే స్టేజెస్లో ఏమేమి ఉంటాయంటే రిలీఫ్ ఉంటారు, కొంతమంది షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు, కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది బార్గెన్ చేసుకుంటారు, లేదు మాకు మార్నింగ్ షిఫ్ట్ అయ్యన్నట్టు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది దాన్ని యాక్సెప్టెన్స్ అనేది చేస్తారనమాట. సో ఇట్లా డిఫరెన్స్ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వర్జీనియా స్టాటర్ చేంజ్ మోడల్ అని అంటాం. ఈ వర్జీనియా స్టాటర్ చేంజ్ మోడల్ ఏంటనంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బిహేవియర్గా, ఎమోషనల్గా మనం ఎలా పెట్టుకుంటున్నాం అనే దాని గురించి ఈ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇందులో డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటాయి, సో దాని గురించి కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే రెసిస్టెన్స్ టు చేంజ్. రెసిస్టెన్స్ టు చేంజ్ అని అంటే ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని మనం రెసిస్టెన్స్ టు చేంజ్ అని అంటాం. దే మే డిలే ఇట్, దే మే ఆర్గ్యూ అగెయిన్స్ట్ ఇట్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా ఉంటుందంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఉండకపోవచ్చు, ఫియర్ ఎక్కువ ఉండొచ్చు, ఫెయిల్యూర్ అయిపోతుందనే ఫియర్ ఉండొచ్చు. ఓకేనా, కమ్యూనికేషన్ మంచిగా ఉండకపోవచ్చు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండకపోవచ్చు, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ అనేది వాళ్ళకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ మెజర్స్లో ఎఫెక్టివ్ అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కమ్యూనికేషన్ మంచిగా చేయాలి వాళ్ళతోని, వాళ్ళకి ట్రస్ట్ని బిల్డ్ చేయాలి, వాళ్ళ యొక్క ఫియర్స్ ఏందో, కన్సర్న్స్ ఏందో అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే చేంజ్ అనేది స్లోగా అడాప్ట్ అనేది చేసుకోవాలి, సడన్ చేంజ్ అనేది చేయొద్దు. నెక్స్ట్ వన్ ఏంటంటే సోర్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ టు చేంజ్. ఏమేమి సోర్స్ ఉంటాయంటే ఇండివిజువల్ మళ్ళీ సేమ్ థింగ్, ఫియర్, హ్యాబిట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ ఫియర్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఆర్గనైజేషన్లో అన్డిఫైన్డ్ గోల్స్ని కరెక్ట్గా చెప్పకపోవడము, స్ట్రిక్ట్ రూల్స్ ఉండడము, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇది దేని గురించి అయితే మోస్ట్లీ మీరు చేంజ్ గురించి నేర్చుకోండి. సో యూనిట్ 4లో ఇనిషియేటింగ్ చేంజ్ అని అంటే like bringing or making changes in the organization according to improve your performance. నీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికే ఒక ప్రాసెస్ని మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని మనం ఇనిషియేటింగ్ చేంజ్ అని అంటాం. సో ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ సర్వే మెథడ్ అని చెప్పేసి, టీమ్ బిల్డింగ్ మెథడ్ అని చెప్పేసి, లేదంటే బాటమ్ అప్, టాప్ డౌన్ మోడల్, బాటమ్ అప్ మోడల్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. సో దాని గురించి ఏదైనా ఒక 5 to 6 lines రాసి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ట్రిగ్గర్స్ ఆర్ డ్రైవర్స్ ఆఫ్ చేంజ్. సో ఈ ట్రిగ్గర్స్ ఆర్ డ్రైవర్స్ ఆఫ్ చేంజ్ ఏంటంటే వాళ్ళు దే పుష్ ద పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు డూ డిఫరెంట్లీ అనమాట. డిఫరెంట్గా వాళ్ళ పనులు చేయడానికే ఈ ట్రిగ్గర్స్ ఆఫ్ చేంజ్ అనేది వాళ్ళు ఉంటారు అనమాట. సో దీంట్లో మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, యాజ్ యూ కెన్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్.
సో గ్లోబలైజేషన్ కానివ్వండి, కస్టమర్ని సాటిస్ఫై చేయడం కానివ్వండి, సోషల్ చేంజెస్ కానివ్వండి, లైక్ మార్కెట్ కాంపిటీషన్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్టర్నల్స్ కిందికి వస్తాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఏముంటాయి అంటే లైక్ న్యూ ఇన్నోవేషన్స్ చేసినప్పుడు, లేదంటే టెక్నాలజీ చేంజ్ అయినప్పుడు, లేదంటే పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ట్రేసెస్ ఆఫ్ చేంజ్ కూడా అంతే కిందికి సిమిలర్ కిందికి వస్తాయి. నెక్స్ట్ లివిట్స్ మోడల్ అని అంటాం. ఈ లివిట్స్ మోడల్ అనేది ఒక డైమండ్ షేప్డ్ మోడల్. ఇందులో 4 ఉంటాయి: టాస్క్, పీపుల్, టెక్నాలజీ అండ్ స్ట్రక్చర్. ఇదే మోడర్న్ దాంట్లో కల్చర్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అంటే టాస్క్, పీపుల్, టెక్నాలజీ, స్ట్రక్చర్ అండ్ కల్చర్. సో ఇదేం చేస్తుంది అని అంటే ఆర్గనైజేషన్లో ఇంటర్డిపెండెన్స్ సిస్టమ్స్ గురించి బేస్డ్ అయి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్యాస్ట్రల్ చేంజ్ సైకిల్ అంటున్నాడు. ఈ గ్యాస్ట్రల్ చేంజ్ సైకిల్ ఏం చేస్తుంది అని అంటే చేంజ్ 5 క్లియర్ స్టేజెస్లో మనకు చూపిస్తుంది అనమాట. ఏంటా 5 స్టేజెస్ అని అంటే ఫస్ట్ వన్ అవేర్నెస్, సెకండ్ వన్ యాక్షన్, థర్డ్ వన్ కాంటాక్ట్ అవ్వాలి, ఫోర్త్ వన్ రిజల్యూషన్ చూడాలి, ఫిఫ్త్ వన్ విత్డ్రావల్ ఆఫ్ అటెన్షన్. ఈ 5 కాన్సెప్ట్స్ అనేది మనకి ఉన్నాయన్నమాట. సో దాని గురించి కూడా మీరు బాగా నేర్చుకోనికే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ బుచానన్ అండ్ మెక్కాల్మన్స్ మోడల్ ఆఫ్ పర్పెక్చువల్ ట్రాన్సిషన్ మేనేజ్మెంట్లో మొత్తం 4 ఉంటాయి: ట్రిగర్ లేయర్, విజన్ లేయర్, కన్వర్షన్ లేయర్, మెయింటెనెన్స్ ఆర్ రిమూవర్ లేయర్. సో ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నేర్చుకున్నాము. మళ్ళీ సేమ్ టైప్స్ అని అంటే ఇండివిజువల్ టైప్స్ గురించి రాయడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ యూనిట్ నెంబర్ 5, దట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్. చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్ కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, లేదంటే ఇండివిజువల్ గ్రూప్స్ కానివ్వండి, కరెంట్ స్టేజ్ నుంచి ఫ్యూచర్ స్టేజ్కి చేంజ్ అవ్వడం. ఓకేనా. న్యూ స్ట్రాటజీస్ని యూజ్ చేసి, న్యూ టెక్నాలజీని యూజ్ చేసి, న్యూ ప్రాసెస్ని యూజ్ చేసి, ఇట్లాంటివన్నీ చేసి. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే లైక్ గోల్స్ ఏంటంటే ఫియర్ని రెడ్యూస్ చేయాలి, ఈ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గుడ్ ట్రాన్సిషన్ అనేది ఉండాలి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వన్ వెరిఫైడ్ 6x3x5 మెథడ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. సో ఇందులో 6 పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరు 3 ఐడియాస్ లాగా 5 రౌండ్స్ అనేది ఉంటాయి. సో టోటల్ ఎన్ని ఐడియాస్ ఉంటాయి ఒక సెషన్లో? 90 ఐడియాస్ అనేది మనకు రావచ్చు. ఓకేనా. దీన్నే మనం వెరిఫైడ్ మోడల్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ని విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్పాన్లో మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో మనకి ఈక్వల్ కాంపిటీషన్ అండ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎస్, ఈజీ టు మేనేజ్, ఎంకరేజ్ క్రియేటివ్ థింకింగ్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. దీని యొక్క ప్రాసెస్ కూడా ఇంతకుముందు చెప్పినాయి కదా, 6 పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరు 3 ఐడియాస్, నీ 3 ఐడియాస్ అయినాక నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దాన్ని. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి? రోజ్మెరీ స్టీవర్ట్స్ మోడల్. ఈ రోజ్మెరీ స్టీవర్ట్స్ మోడల్లో మొత్తం మనకి 3 కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి: డిమాండ్స్, కన్స్ట్రెయింట్స్ అండ్ చాయిసెస్. అంటే ఒక మేనేజర్కి కొన్ని డిమాండ్స్ ఉంటాయి అన్నమాట. డెఫినెట్గా వాళ్ళ మంత్లో టార్గెట్స్ వేయాలి, డెఫినెట్గా మీటింగ్ ద డెడ్ లైన్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంది? బడ్జెట్ లిమిట్స్ అంతే ఉంటాయి, కంపెనీ రూల్స్ని ఫాలో అవ్వాలి, టైం లిమిట్ని ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చాయిసెస్. చాయిస్ అంటే ఆర్గనైజేషన్లో ఉన్న మేనేజర్ వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎడ్వర్డ్ 6 హ్యాట్స్ ఉంటాయి. సో ఇందులో బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అండ్ వైట్ హ్యాట్స్ అనేది ఉంటాయి. సో వైట్ హ్యాట్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్కి ఉంటుంది, బ్లాక్ హ్యాట్ అనేది ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా లేదా అని చూక్ చేస్తుంది, రెడ్ హ్యాట్ ఏమో ఎమోషనల్ ఫీలింగ్స్ని కంబైన్ చేస్తుంది, గ్రీన్ హ్యాట్ ఏమో ఆల్టర్నేట్ ఐడియాస్ని కన్వర్ట్ చేస్తుంది, బ్లూ హ్యాట్ ఏం చేస్తుంది అంటే రైట్ టైంలో రైట్ హ్యాట్ని మనం చేస్తున్నామా లేదని చూస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ ఎల్లో యాక్ట్ ఏం చేస్తుంది అంటే పాజిటివ్ యాటిట్యూడ్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. జోహారీ విండోలో కూడా మనకి 4 బ్లాక్స్ అనేది ఉంటాయి: ఓపెన్, హిడెన్, బ్లైండ్ అండ్ అన్నోన్. ఈ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం యూనిట్ 5లో. సో ఒకసారి అయితే చూడలేదో చూడండి. నెక్స్ట్ వన్ కోటర్స్ 8 స్టెప్స్ అని అంటే 8 స్టెప్స్లో దిస్ ఇస్ ద 8 స్టెప్స్ అనమాట. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ధన్ఫీ కంటింజెన్సీ మోడల్ ఆఫ్ చైన్. సో ఇందులో ఏం చేస్తుందంటే బెస్ట్ వే టు మేనేజ్ చైన్ ఈజ్ టు యూజ్ దిస్ మెథడ్ అనమాట. అంటే మన ఆర్గనైజేషన్లో ఎంత చేంజ్ మనకి కావాలి, ఎంత ఫాస్ట్గా చేంజ్ అనేది కావాలి, అండ్ హౌ మచ్ సపోర్ట్ వీఆర్ గివింగ్, ఈ కాన్సెప్ట్స్ మీద మనకి ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. So I hope that you have got clarity about this subject. If you are having any further doubts, let me know in the comment section. ఈ notes PDF నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి ఉన్నాను, ఎవరైతే కావాలో చూడండి. ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ see you all the next video. Bye.